134 అణుబాంబులతో సమానం అంట. అంతమంది మరి చనిపోవడం జరిగిందని దాని అర్థం. అంటే అంత 334 అణుబాంబులు అక్కడ పడితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితి అక్కడ మయన్మార్ భూకంపంలో జరిగినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఆ స్థాయిలో ధ్వంసం. జియోలజిస్టు ఫినిక్స్ భారత్ యురేషియన్ ఫలాకాల డి రాబోయే రోజుల్లోనూ ప్రకంపనలు, మయన్మార్లో 3000కు చేరిన మరణాలు. అబ్బాబాబా. ఆదివారం మరోమారు భూకంపం. ఎంత దారుణం ఉన్నదంటే మారుతున్న భూకంప జోన్లు మరో 2 నెలల్లో ఖరారు. ప్రస్తుతం ఉన్న 5 జోన్లు 6కు పెంపు. ఉన్నత స్థాయి కమిటీ ఓకే. భద్రాచలం మినహా సేఫ్ జోన్లో తెలంగాణ సేఫ్ జోన్లో ఉందట. మరి భద్రాచలం ఒక్కటే కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. అక్కడ